నమస్తే అండి. ఖమ్మంలో 12 సంవత్సరాల బాలికను రేప్ చేసి చంపేయబోయాడు అనేది మనం చూస్తున్నాం. మూడంతస్తుల బిల్డింగ్ నుంచి అంటే అత్యాచారం చేసి ఎవరికైనా చెప్తుంది అనే దాంట్లో వచ్చేసి నెట్టేసినప్పుడు ఆ అమ్మాయి చనిపోలేదు, బతికే ఉంది. సో ఈ విధంగా మా పార్టీ అక్కడ నాయకులు, ఖమ్మం నాయకులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ లోపలనే నిమ్స్ హాస్పిటల్కి పంపించారని చెప్పడం జరిగింది. ఈ రోజున మొన్నటికి మొన్న బండి భగీరథ కేసే వచ్చేసి ఇంత హంగామా అయిన తర్వాత కూడా పట్టుకోవడానికి ఇంత లేట్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి ఒక బండి భగీరథ ఏంటిది ఒక లీడర్ కొడుకైనా కూడా లోపల వేసిర్రు అనే వాస్తవాలు తెలిసినప్పటికి కూడా ఇప్పటికీ ఈ అత్యాచారాలు ఆగట్లేదు. 3 సంవత్సరాల అమ్మాయి, 2 సంవత్సరాల అమ్మాయి, 12 సంవత్సరాల అమ్మాయి, 17 సంవత్సరాల అమ్మాయి, ఏం పుడుతుంది అసలుకి? ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలుకి ముఖ్యమంత్రి ఈ రోజున వచ్చేసి హోమ్ మినిస్టర్ నియమించకుండా ఏం చేస్తున్నావు? హోమ్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టరు, అలాగే వచ్చేసి ఇటు సైడ్ చూసుకునే మున్సిపల్ మినిస్టరు, ఈ విధంగా నువ్వు 4 పోస్టులు నీ దగ్గర పెట్టుకొని మొత్తాన్ని రాష్ట్రాన్ని వచ్చేసి కొల్లోలం చేస్తున్నావు. ఈ రోజున నువ్వు కనీసం హోమ్ మినిస్టర్ని ఈరోజు క్రైమ్ రేట్ పెరుగుతుంది కదా, నువ్వు వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది దగ్గర క్రైమ్ రేట్ రోజుకు పెరుగుతూనే ఉంది. చిన్నల పిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇన్ని కేసులు అయినా కూడా ఇప్పటికి కూడా నువ్వు ఎందుకు హోమ్ మినిస్టర్ని నియమించట్లేదు? హిందూ ముస్లిం అని కాదురా, ఆడపిల్లలు ఎందుకు కనీసం కొంచెమైనా ఆడదాని ద్వారానే పుడతారు, ఆడవాళ్ళను అఘాయిత్యాలు చేయకూడదు అనేది ఇంకిత జ్ఞానం లేకుండా ఈ సొసైటీలో ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి? ఎప్పుడు దీన్ని నివారిస్తారు? ఒక సైడ్ చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి రేపిస్టులను వచ్చేసి బయటికి తీసుకొచ్చుకుంటూ ఆరతులు ఇచ్చుకుంటూ బయటికి తీసుకొస్తున్నారు. బీజేపీ వాళ్ళు వచ్చేసి రేపిస్టులకు కొమ్ము కాస్తున్నారు. ఇటు సైడ్ చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చేసి ఏంటిది పరిపాలన చేస్తుందా? బీజేపీ పరిపాలన చేస్తుందా? మరి అగ్రకుర్నస్లో పోయినసారి రెడ్డి అమ్మాయిని చంపితే సజ్జన్నార్ గారు వచ్చేసి ఎన్కౌంటర్ చేసిండు. మరి ఈ రోజున వచ్చేసి అసలుకి ఇలాంటి కాకుండా ఎందుకు మీరు చర్యలు చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు సజ్జన్నార్ గారు ఎక్కడ పడుకున్నారు? కనిపించట్లేదా? ఒక 12 సంవత్సరాల అమ్మాయి రేప్ చేసినప్పుడు కనిపించట్లేదా? ఇలాంటి శిక్షలు ఇంకా కఠినంగా ఉండాలి. ఈ కఠినంగా శిక్షలు ఉంటేనే ఇంకొకసారి భయపడతారు. ఈ వెధవలకు ఈ ఏంటిది మైనర్ బాలికలు రేప్ చేయాలనే ఆలోచన వచ్చిన వాళ్ళు అసలు రేప్ అనే జోలికి, ఒక అమ్మాయి జోలికి పోయేటోనికి వచ్చేసి శిక్షలు కఠినంగా ఉండాలి. అంటే ఒకప్పుడు ఎన్కౌంటర్లు చేసినా కూడా ఇంకా ఇప్పటికీ మారలేదు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఆడదానిగా నేను ఎవడైతే ఏ అంగం ఉందని చెప్పేసి ఆ బలాన్ని ఉపయోగిస్తున్నాడో, మగతనం అనే బలాన్ని ఉపయోగిస్తున్నాడో ఆ అంగాన్ని కట్ చేసి నడి రోడ్లో అందరికీ తెలిసేటట్టు వీడియోలు తీసుకుంటూ ఇంకా మీద అందరికీ ఇదే శిక్షలు ఉంటాయి అనేటట్టు చేస్తే తప్ప ఈ రోజున ఇలాంటి అత్యాచారాలు, ఇలాంటి అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఇంకా జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఖచ్చితంగా ఒక ఆడదానిగా డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా పిచ్చి తుగ్లక్ పాలన ఆపి ప్రజల కోసం వచ్చేసి హోమ్ మినిస్టర్ నియమించు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నియమించు, మొత్తం ఏంటిది మున్సిపల్ మినిస్టర్ని కూడా నియమించాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ మొత్తం కొల్లమొల్లం అయి ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి, ఇట్లా పరిపాలన వదిలేసి ప్రజల కోసం పరిపాలించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చేత కాకపోతే నువ్వు పరిపాలన అసలుకి సీఎంగా గద్దె దిగిపో అని చెప్పేసి మేము డిమాండ్ అయితే చేస్తున్నాం.